వెల్కమ్ టు T20. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. మద్దతు ధరతో మొక్కజొన్న పూర్తిగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని హరీష్ రావు అన్నారు. సభకొచ్చే ముందు ప్లకార్డులతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెడతారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో సభ్యులు చర్చిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు సీఎం పార్లమెంట్కి వెళ్తారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తారు. పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాల్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని రేవంత్ కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సీఎం ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కొత్త సెక్షన్లు పెట్టారు పోలీసులు. ముగ్గురు నిందితులపై హత్యాత్మక కేసు నమోదు చేశారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మపై ఇప్పటికే డ్రగ్స్ కేసు, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఇక పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ఇప్పుడు BNS 109 కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నువ్వు కాల్చు, ఏం జరిగినా నేను చూసుకుంటానంటూ రోహిత్ రెడ్డి చెప్పడంతోనే ఫైరింగ్ చేసినట్లు నమిత్ శర్మ చెప్తున్నాడు. నిందితులని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న సిట్ బృందంతో ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు భేటీ అయ్యారు. ఇవాళ మరొకసారి సిట్ బృందం సమావేశం కాబోతోంది. ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహణ ఉద్దేశంపై సిట్ విశ్లేషణ చేయనుంది. గ్యాస్ కొరత ప్రభావం తిరుమల అన్నదానంపై పడింది. గ్యాస్ కొరతతో తిరుమలలో 40కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 30 టీ స్టాల్స్ ను మూసేశారు. తిరుమలలో దాదాపు 200 వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, 130కి పైగా టీ స్టాల్స్ ఉన్నాయి. అందుబాటులో ఉన్న హోటల్స్ లో మెన్యూలో కూడా మార్పులు చేశారు. దీంతో టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి భక్తుల రద్దీ పెరిగింది. గతంలో రోజు 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు అన్నదానానికి వచ్చేవారు. ఇప్పుడు 1,00,000 మందికి పైగానే భక్తులు అన్నదానం కోసం వస్తున్నారు. గ్యాస్ కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటళ్లు మూతపడుతున్నాయని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి అన్నారు. కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేవన్నారు. హోటల్స్ అసోసియేషన్ జేఏసీ తరఫున పౌర సరఫరాల శాఖ డైరెక్టర్కు లేఖ ఇచ్చిన ప్రయోజనం లేదన్నారు. 20% కమర్షియల్ సిలిండర్లు ఇస్తామని చెబుతున్నారని, తమకు 50% ఇస్తే హోటళ్లు మూతపడకుండా కాపాడుకుంటామని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి హోటళ్లు క్లోజ్ అయ్యే విధంగా ఒక జీవో వస్తుందన్నారు. స్టార్ హోటల్లో 45 ఐటమ్స్ నుంచి 15 ఐటమ్స్కు తగ్గించినట్టు తెలిపారు. అండ్ స్విగ్గీ, జొమాటోలు కూడా తగ్గించామన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లి నుంచొద్దని రైతులకి వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో 17 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో గాలి వాన బీభత్సం సృష్టించింది. తాండూరులో ఇవాళ తెల్లవారుజాం వరకు వర్షం పడింది. తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వాన పట్టడంతో పంటలు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురిసింది. అర్ధరాత్రి ఉరుములతో గాలివాన దంచుకొట్టింది. దాదాపు నగరం అంతటా కూడా వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, కుకట్పల్లి ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. ఇవాళ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. 4 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చింది. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. గాలివాన సమయంలో వాహనదారులు అలర్ట్ గా ఉండాలంటూ సూచించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. పట్టణంలోని ఓ ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు పిడుగుపాటుకు గురైంది. మంటలతో చెట్టు పూర్తిగా కాలిపోయింది. భారీ వర్షానికి పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగు ధాటికి పట్టణంలోని పలు ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు, కూలర్లు, టీవీలు కాలిపోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి మండలంలో అనేక గ్రామాల్లో మామిడి పిందెలు నేలరాలాయి. పిందె దశలో ఉన్న కాయలు నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. ఉండ్రాజవరం జంక్షన్లోని ఒక షాపు దగ్గర పార్కింగ్ చేసిన బ్యాటరీ బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్ని అదుపు చేసే లోపే నిమిషాల వ్యవధిలోనే బైక్ మొత్తం దగ్ధమైంది. మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో మిస్ అయిన వాచ్మెన్ శ్రీనివాసులు హత్యకు గురయ్యాడు. ఈ నెల 10 నుంచి ఆయన కనిపించట్లేదని ఆయన తల్లి లక్ష్మీదేవి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కాల్ డేటా ఆధారంగా కొంతమంది అనుమానితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. భోగేశ్వరం గుడిలో శ్రీనివాసులు వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తణుకు ప్రధాన రోడ్డుపై విచ్చలవిడిగా బైకులు నడుపుతున్న మైనర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రపతి రోడ్డులోని డిగ్రీ కాలేజ్ దగ్గర మైనర్లు సైలెన్సర్లు లేకుండా బైకులు నడుపుతుండగా పట్టుకున్నారు. బైకుల్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో యువకులు రెచ్చిపోయి మరీ బైకులపై తిరుగుతూ విన్యాసాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పలువురు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని వాహనాల్ని సీజ్ చేసి మరికొందరికి జరిమానాలు విధించారు. ఈ దాడుల్లో తణుకు పట్టణ ఎస్ఐ కె శ్రీనివాస్, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 6వ మైలు తండా దగ్గర టిప్పర్ దగ్ధమైంది. కిందకు దూకిన డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రధాన రహదారిపై టిప్పర్లో మంటలు రావడంతో ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వాసుపత్రి పక్కన మున్సిపల్ స్థలాల్లో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆక్రమణదారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఆక్రమణల తొలగింపుతో రోడ్డున పడ్డ 64 కుటుంబాలకు అధికారులు మరోచోట పట్టాలు మంజూరు చేశారు. ఒక్కరోజు టైం ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. ఇక హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ఆర్యవైశ్య మహిళలు సిద్ధమవుతున్నారు. శ్రీరాముడికి సమర్పించే తలంబ్రాల కోసం గోటితో వడ్లు ఒలిచే కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు. మహిళలంతా ఒకచోట చేరి సంప్రదాయ పద్ధతిలో వడ్లు ఒలిచి తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. తాము సేకరించిన తలంబ్రాలని మహదేవ్పూర్ రామాలయంలో శ్రీరామనవమి రోజు రాముడికి సమర్పిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో వెలిసిన శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో భాగంగా ఈరోజు స్వామి వారి ఆలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉగాది పండుగ సందర్భంగా భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారు. ఉగాది పండుగ మరుసటి రోజు పిడకల సమరం ఉంటుంది. పిడకల సమరానికి పశువుల పేడతో తయారు చేసిన పిడకల్ని స్వామి అమ్మవార్ల భక్తులు సిద్ధం చేశారు. ఈ నెల 23న వారి రథోత్సవం జరగనుంది. 24న పల్లకి ఉత్సవ ఊరేగింపు, 25న వసంతోత్సవం జరుగుతాయి. మంచిర్యాల జిల్లా జన్నారం జింకల పార్క్ సమీపంలో కవ్వాల్ టైగర్ జోన్లో కార్చిచ్చు రేగింది. అర్ధరాత్రి అడవిని మంటలు చుట్టుముట్టాయి. స్థానికులు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అదే టైంలో వర్షం పడడంతో ఇక ప్రమాదం తప్పినట్లయింది. కార్చిచ్చు ఆగడంతో వన్యప్రాణులకు ముప్పు తప్పింది. విజయవాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టిన దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా పగలగొట్టి వెండి వస్తువులు ఎత్తుకెళ్లిపోయాడు. కఠారి ఈశ్వర్ కుమార్ భార్య ఫిర్యాదుతో పోలీసులు క్లోజ్ టీమ్ ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగ కోసం వేట సాగిస్తున్నారు. చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. 2 ఏనుగు దంతాలని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శివకుమార్గా గుర్తించారు. ఆవులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న శివ దగ్గర ఏనుగు దంతాలున్నట్టు తెలియడంతో అటవీశాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 2 నాటు తుపాకుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఫారెస్ట్ బంగ్లాకు తరలించి విచారిస్తున్నారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ ముఠా కోసం ఆరా తీస్తున్నారు. మార్కాపురం జిల్లా కమ్మవారిపాలెంలో 5 రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసుని పోలీసులు ఛేదించారు. మేడిగొండ వెంకటేశ్వర్లు ఇంటికొచ్చి దొంగతనం చేసిన తెలంగాణకు చెందిన కొడావత్ రాజు, వడితే సాయికిరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సవర్ల బంగారు ఆభరణాలు, 636 గ్రాముల వెండి వస్తువులు, ఒక కార్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. మరో 2 దొంగలు పరారయ్యారన్నారు. ఈ దొంగల ముఠాకి రాజు నాయకుడు కాగా అతనిపై 100కు పైగా కేసులున్నాయని కేసును ఛేదించిన సిఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజుని అభినందించారు డీఎస్పీ. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ రాజీవ్ రహదారిపై స్కూలు బస్సుని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ప్రాణాపాయం తప్పింది. వేగంగా వస్తున్న ట్యాంకర్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్ పరిసరం సంగమేశ్వర్లో 5వ తరగతి విద్యార్థులపై యాసిడ్ దాడి జరిగింది. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూలుకు వెళ్లి తిరిగొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోశాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. నటుడు రజనీకాంత్ కి టీవీకే నేత ఆదవ అర్జున క్షమాపణలు చెప్పారు. టీవీకే బహిరంగ సభలో సారీ చెప్పారు. డీఎంకే బెదిరింపులకి భయపడే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని మొన్న అర్జున అన్నారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఇప్పుడు మళ్లీ వివరణించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే కుట్ర చేసిందని అన్నారని, తన మాటల్లో అర్థం అదే అన్నారు ఆయన. దివంగత విజయకాంత్ పై కూడా డీఎంకే కుట్ర చేసి నాశనం చేసింది అన్నారు. టీవీకే అధినేత విజయ్ కూడా రజనీకాంత్ కి అభిమాని అని ఆదవ్ చెప్పారు. ప్రియదర్శి సాయి కుమార్ కీలక పాత్రల్లో సుయోధన మూవీ తెరకెక్కింది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ టీజర్ని విడుదల చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా అని ప్రియదర్శి చెప్పారు. ఇందులో నటిస్తుంటే తనకు కొత్తగా అనిపించిందని అన్నారు సాయి కుమార్.